ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. గతంలో సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది ధర్మాసనం. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు సభాపతికి ఎలాంటి టైం బాండ్ లేదని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. గతంలో సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసింది ధర్మాసనం. అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకునేందుకు సభాపతికి ఎలాంటి టైం బాండ్ లేదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ గారు తెలుసుకుందాం. శ్రీకాంత్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి తెలంగాణ స్టేట్ లో ఏ విధంగా రచ్చ జరిగిందో, ఎంత క్రూషియల్ గా తీసుకున్నారో ఇవన్నీ కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం కొట్టేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనంగా మారినటువంటి విషయం తెలిసే. సో పార్టీ ఫిరాయింపుల సందర్భంలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా స్పీకర్ కు టైం ఫ్రేమ్ పెట్టలేము. సో రాజ్యాంగ ప్రకారం స్పీకర్ ఎంత టైం అయినా తీసుకొని ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే 5 years లో 1 year కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో 4 సంవత్సరాలలో స్పీకర్ ఎప్పుడైనా ఈ నిర్ణయం తీసుకోవచ్చు 4 సంవత్సరాలు. సో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదనేది మనందరం ఈజీగా గెస్ చేయొచ్చు. సో సింగిల్ బెంచ్ ఆదేశాలు బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే డివిజన్ బెంచ్ చెప్పడం జరిగింది. సో అసెంబ్లీ 5 ఏళ్ల గడువును కూడా దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు సూచించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే సెప్టెంబర్ 9న స్పీకర్ కు నిర్ణీత సమయం విధిస్తూ కూడా హైకోర్టు తీర్పిచ్చింది సింగిల్ బెంచ్, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశంలో కొంచెం కీలకంగా మలుపు తిరిగిందని చెప్పాలి. సింగిల్ బెంచ్ ఆదేశాలని డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. సో ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కు ఇది చాలా ఎదురు దెబ్బని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఆ ముగ్గురు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటారు, వేటు వేస్తారు, ఉప ఎన్నిక వస్తుందేమో అనుకుంటే చెప్పాలి. సో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది హైకోర్టు ధర్మాసనం. అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకునేందుకు సభాపతి స్పీకర్ కు ఎట్లాంటి టైం బాండ్ లేదు అంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. సో స్పీకర్ ఇప్పటికీ సంవత్సరం అయిపోయినటువంటి క్రమంలో ఇంకా 4 ఏళ్లలో ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇది స్పీకర్ చేతిలో ఉంది కాబట్టి సో తీసుకుంటారా లేదా అన్నది అఫ్ కోర్స్ తెలంగాణ రాజకీయాలను బట్టి ఆశ. వీ కెన్ గెస్ అది గతంలో ఎట్లా అయితే టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగిందో సేమ్ అదే విషయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. కానీ శ్రీకాంత్, హైకోర్టు కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. రీజనబుల్ టైంలో డెసిషన్ తీసుకోండి, మీకు పర్టికులర్గా ఈ టైం అని చెప్పట్లేదు కానీ రీజనబుల్ టైం అని చెప్పారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 5 years లో 1 year అయిపోయింది. మిగిలిన 4 నెలల్లో వాళ్ళు అనర్హులా కాదా అని తెలియకపోతే ప్రజా తీర్పు మనం దాన్ని కూడా కన్సిడర్ చేస్తుందేమో చూడాలి. మరి బీఆర్ఎస్ కి ఇది మీరు చెప్పిన విధంగా ఎదురు దెబ్బ. ఇప్పటి వరకు ఒక క్లారిఫికేషన్ వస్తోంది, ఏదైనా శిక్ష విధిస్తారు లేదంటే అనర్హత పిటిషన్ వేస్తారు అనుకున్నప్పటికీ ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏ విధమైన స్టెప్ తీసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్? బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో అంటే ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్తుందా? అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో గతంలో ఇట్లాంటి కేసులు, ఇట్లాంటి వాదనలు ఉన్నాయి, ఇట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ అంశం పైన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మరి సుప్రీంకోర్టు వైపు వెళ్తారా, ఈ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది మాత్రం ప్రస్తుతం మన బీఆర్ఎస్ పార్టీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా. సో ఇట్లా నేపథ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం 5 ఏళ్ల గడువు అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలి. సో టైం లిమిట్ అనేది స్పీకర్ కి ఏమి పెట్టలేదు. నిర్ణీత సమయం అంటూ మెన్షన్ చేయడం జరిగింది. ఈ సమయం అంటూ ఎక్కడ చేయడం జరగలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో గతంలో సింగిల్ బెంచ్ ఏం చేసింది, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అప్పుడు కూడా స్పీకర్ కే పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. సో స్పీకర్ ఆ తర్వాత కూడా ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఏంటి అన్నది ఒక వెయిట్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు స్పీకర్ కి వదిలేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్కడ టైం బాండ్ అంటే నిర్దేశిత టైం బాండ్ అయితే ఏమీ లేదు, స్పీకర్ నిర్ణయాలకే వదిలేసినట్టు మాత్రం తెలుస్తోంది. సో నిర్ణీత సమయం ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది మాత్రం వెయిట్ చూడాల్సిందే. సో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇది అఫ్ కోర్స్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంతకాలం కొంతవరకు అంటే పార్టీ మారిన విషయాన్ని కూడా అధికారికంగా ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కండువాలు కప్పుకున్న తర్వాత కూడా అవి దేవుడి కండువాలు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. వరకు ఇప్పుడు గాంధీ విషయం అయితేనేమి, కడియం శ్రీహరి విషయం అయితేనేమి, సో వీళ్ళంతా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడారు.
సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకోవడానికి ఇంకా కొంత వాళ్ళకు అవకాశాలు అంటే బలం చేకూరిందని చెప్పడంలో కూడా ఎట్లాంటి సందేహం లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా హైకోర్టుకి ఏమైనా వెళ్తుందా, సుప్రీం కోర్టులో ఏమన్నా ఎక్కేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం వెయిట్ చేయాలి. బట్ ఏదేమైనా అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా సూచన చేయడం ఒక విధంగా ఈ 5 ఏళ్లలో స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం స్పీకర్ కు ఉంటా ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు మనకు తెలిసిన ఈ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. సో స్పీకర్ తీసుకుంటారన్నటువంటి నమ్మకం కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఎంతమంది పార్టీ మారుతారో అన్నది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అన్నప్పుడు స్పీకర్ కు 4 వారాల గడువు అప్పుడు హైకోర్టు విధించింది సింగిల్ బెంచ్. సో ఆ టైంలో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి కొంత నిరాకరించారు. ఎట్లా ఉంటుంది తీర్పు, గతంలో కూడా వేటు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇట్లాంటివి జరగలేదు, బట్ కర్ణాటకలో ఒక 10 సంవత్సరాల కింద ఒకేసారి 10 మందికి పైగా ఎమ్మెల్యేల పైన వేటు వేయడం, అక్కడ ఉప ఎన్నిక రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొంత డౌట్ఫుల్ గానే ఉన్నారు. బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ ధైర్యం చేసేటువంటి అవకాశాలు పార్టీలో ఉన్నామని ప్రకటించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆశ శ్రీకాంత్, తెలంగాణ రాజకీయాలు మనం క్లియర్ గా చూస్తే కనుక ఈ అనర్హత వేటు పార్టీలు ఫిరాయింపులు సంబంధించి కేసులు అవి రాకముందు వలసదారులు చాలా వరకు ఉన్నారు ఎమ్మెల్యేలు అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టెప్ తీసుకోవడం జరిగింది, ఎక్కడ వల్ల అక్కడ ఎమ్మెల్యేలు ఆగడం జరిగింది. ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పుతో మళ్ళీ ఏమన్నా గేట్లు ఎత్తే ప్రయత్నం జరిగితే ఎమ్మెల్యేలు క్యూ కట్టే అవకాశం ఉందనుకోవచ్చా? తప్పకుండా అనుకో, చాలా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక గేట్ ఎత్తితేనే ఇంతమంది వచ్చారని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆశ మొన్న వరంగల్ సభలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి నువ్వు ఉపాయాలు నీ ఉబ్బలాటాలు నాకు తెలుసు, నువ్వేమేమి కుట్రలు పండుతున్నావో, నిన్ను తొక్కి నేను వచ్చా, ముఖ్యమంత్రి పీఠాలను కదిలించలేవు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో దాని వెనకాల ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏమేమి రాజకీయాలు చేస్తాడు, ఏమేమి ఎత్తుగడలు ఇస్తున్నాడు, సో ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్రలు ఏమైనా చేస్తున్నారా అన్నది నర్మగర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో అది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇదివరకు ఎవరైతే టచ్ లో ఉన్నారో సో వాళ్ళంతా కూడా పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే వచ్చేటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ వెంటే నడుస్తారా, లేదంటే ఈ 5 సంవత్సరాలు నడవాలి కాబట్టి సో తప్పనిసరి పరిస్థితుల్లో ఎందుకంటే ఇబ్బందులు పెట్టకుండా, ప్రభుత్వం ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా కేసీఆర్ కోటరీని ఖాళీ చేస్తాం అంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఆ ఉద్దేశంలో ఏమైనా మళ్ళీ గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుందా? సో ఏమైనా జరగవచ్చు, చెప్పలేం. కేసీఆర్ ఇప్పటివరకు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, ఫామ్ హౌస్ దాటి బయటికి రాలేదు. 1-2 సార్లు అడపదడప రావడమే తప్ప ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా బిహేవ్ చేసింది మాత్రం ఏమీ లేదు. సో అన్ని ఫామ్ హౌస్ నుంచే మంత్రాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ పైన ఒక కన్నేసే ఉంచారని స్పష్టంగా అర్థమవుతోంది. ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా నాకు మొత్తం తెలుసు అంటే ఇంటెలిజెన్స్ విభాగం కూడా అంతే స్థాయిలో రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారా అన్నది కూడా ఇందులో మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కొంత ఊరట, బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి షాక్. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుని ప్లాన్లు వేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇంకొక గట్టి బలం అనే చెప్పాలి మిగతా ఎమ్మెల్యేలను లాక్కోవడానికి. సో కేసీఆర్ ఎట్లా కాపాడుకుంటారు, దీని తర్వాత కోర్టు మెట్లు మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారా, ఈ కేసు ఎన్ని రోజులు నడుస్తుంది అన్నది మాత్రం వెయిట్ చేయాలి. ఆశ శ్రీకాంత్, మనం చూస్తూనే ఉన్నాం ఎమ్మెల్యేలు చేజారే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తీసుకునే స్టెప్స్ ఈ 1 ఇయర్ కాలంలో ఏదైతే టైం బాండ్ నిర్మించుకున్నారో 1 ఇయర్ లో చేస్తామన్న హామీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు కానీ ఇవన్నీ చేయకపోవడం ఒకటి, మాస్ ధర్నా మహాధర్నా అంటూ ప్రజల్లోకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అడగటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చాలా స్పీడప్ గా వెళ్తుంది. ఏకంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ముందే పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో బీఆర్ సంబంధించిన ఎమ్మెల్యేలు స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? అంటే ఎప్పుడు ఉంటారో తెలియదు, సీఎంఏ మారిపోవచ్చు, ఇటువంటి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడున్నటువంటి ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా ఇప్పటికే స్కామ్లకు సంబంధించి కానీ లేదంటే అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ ఎండగట్టేటువంటి ప్రయత్నాలు చేయడంలో కొంత సక్సెస్ అవుతుంది. అయితే అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో డోలాయమానంలో పడుతుంది. ప్రతిదీ సెకండ్ యాక్షన్ ప్లాన్ కి వెళ్ళడం, ప్రతి దాంట్లో మళ్ళీ రెండోసారి దాన్ని సరి చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆశ హైడ్రా చూస్తున్నాం మనం. హైడ్రా విషయంలో అసలు హైడ్రాకు చట్టబద్ధతే లేదు. అట్లాంటి హైడ్రా ఏకంగా ఇల్లు గూల్ చేసింది, మూసీ మీదకి ఎంటర్ అయిపోయింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించింది. సో ఇవన్నీ చూస్తున్నాం మనం. చూస్తున్నటువంటి క్రమంలో హైకోర్టే ముట్టుకేలు వేసింది.
అసలు హైడ్రాకు చట్టబద్ధత ఎక్కడ ఉంది అని చెప్పి. సో ఇట్లా నేపథ్యంలో వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆర్డినెన్స్ జారీ చేయడం, అది గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోవడం, నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాల్లో దానికి బిల్లు అప్రూవల్ చేయించడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో చాలా అంశాలు, ఈవెన్ మూసీ నది విషయంలో కూడా మూసీ ప్రక్షాళన అంటూ ముందే దానికి డిపిఆర్ సంబంధించి కొంతమందితో కమిటీ వేయడం, దానికి కొంత డిపిఆర్ ఇంకా రెడీ చేయకపోవడం, ఆ రెడీ చేయడం కూడా ఇంకా 18 నెలలు టైం తీసుకోవడం, అంతా అంటే ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ మొదలైంది, దానికి ఒక పెద్ద విజువల్ వండర్ చూపించిన తర్వాత మూసీ నది డెవలప్మెంట్ కోసం వీళ్ళంతా దక్షిణ కొరియాకి వెళ్ళిపోవడం, అక్కడ సియోల్ నదిని వీళ్ళంతా పరిశీలించడం, అంటే రెండోసారి ప్రతిదీ కూడా రెండోసారిగా జరుగుతుంది. ఇప్పటికే రైతుల విషయంలో కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఏది రైతు భరోసా విషయం అయితేనేమి, రైతు బంధు విషయం అయితేనేమి, సో రైతు రుణమాఫీ విషయం అయితేనేమి. రైతు రుణమాఫీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి మొన్న వరంగల్ సభలో ఎత్తుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా చేస్తామని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాలను కూడా కొన్ని అట్లాంటివే వెంటాడుతున్నాయి, చాలా కేసులు వెంటాడుతున్నాయి. సో వీటి నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఈ రోజు లగిచర్ల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్స్ క్లబ్ వరకు వెళ్లి, సో అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడాలు, సో అక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని మహారాష్ట్ర ఎన్నికల ముందు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలి. సో ప్రభుత్వాన్ని కొంత అంటే ఇక్కడ విమర్శించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఫెయిల్యూర్ అనేది చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఏదేమైనా రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ జనకకుండా ముందుకెళ్తున్నారు. బట్ కేసీఆర్ ప్లాన్ ఏంది, కేసీఆర్ వ్యూహం ఏంది, ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ చేస్తున్నటువంటి మంతనాలు ఏంటి, ఎవరైనా సొంత పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీలో ఉండే ఎవరైనా కొంత అలకబోతున్నారా, సో ఆ అలకలో భాగంగా వాటిని కేసీఆర్ క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారుతుంది. సో ఈ వస్తున్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకుంటూ ప్రజా ప్రయోజన దృష్ట్యా ప్రజాభిష్టం మేరకు పాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతుల విషయంలో చాలా వరకు నెగిటివిటీ ఉంటుంది. ఏ దేశమైనా గానీ, ఏ రాష్ట్రం అయినా గానీ భారతదేశంలో రైతులు తిరుగుబాటు చేస్తే, రైతులు నిరసన తెలియజేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు వెనకడుగు వేయాల్సింది. సో ఇప్పుడు లగిచర్ల అంశం కూడా రైతులకు సంబంధించినటువంటి అంశం, భూములకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ అంశాన్ని దేశం మొత్తం తీసుకెళ్లడానికి ఆడ కేటీఆర్ దీన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. తో పాటు గిరిజన ఫ్యాక్టరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది.